దుర్యోధనుడు అంతటితో ఆగలేదు. ఇంకా పాండవుల సైన్యాన్ని పేర్లు చెప్తూనే ఉన్నాడు. మొదటి అధ్యాయంలో 5వ శ్లోకం. దృష్టకేతుశ్చ కాశీ రాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతి భోజశ్చ సైబశ్చ నరపుంగవః. దుర్యోధనుడు పాండవుల సైడ్ ఉన్న సైన్యాన్ని, వాళ్ళ సామర్థ్యాన్ని ద్రోణాచార్యునికి ఒక్కొక్కరిగా చెప్తున్నాడు. యుద్ధంలో వెనకడిగేయని యోధుడు దృష్టకేతుడు. ఎక్కడ యుద్ధం కఠినమైతే అక్కడ ఉండే యోధుడు చేకితానుడు. అపార శక్తి వీర్యం కలిగినవాడు కాశీరాజు. కుంతి బంధువులు అలాగే బలవంతులు వీళ్ళు. ఎవరనుకుంటున్నారు? పురీజితుడు, కుంతి భోజుడు. రాజులకే రాజులు, సైభ్యుడు. వీళ్ళందరూ పాండవుల యొక్క సైన్యం కాదు, వీళ్ళందరూ మహారథులే. దుర్యోధనుడు పేర్లు మాత్రమే చెప్పడం కాదు, ఆ పేర్లు చెప్పడం వల్ల తన మనసులో భయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే మహారథులు అందరూ ఒకవైపు ఉంటే అక్కడ విజయం తప్పదు. ఇలాంటి మరెన్నో గీత భావాలు, సరళమైన అర్థాలు మీకు కావాలంటే ఫాలో చేయండి. హరే కృష్ణ.